హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ మీల్ రెసిపీ చూపిస్తాను. బ్రౌన్ రైస్ సలాడ్ అనమాట. దీంట్లోకి సైడ్ డిష్ లాగా మనం పన్నీర్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు ప్రోటీన్ కోసం. అండ్ ఇది ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. అండ్ లైక్ కార్బ్స్ కూడా అన్నీ కలిపి ఉంటాయి. చాలా మంచి మీల్ రెసిపీ. మీకు డిన్నర్ ఆర్ లంచ్కి దేనికైనా మంచిగా బాగుంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే పన్నీర్ తీసుకొని దాన్ని ఉప్పు, పసుపు, కారం అండ్ మసాలాలు అన్నీ మంచిగా మిక్స్ చేసుకుని లైట్గా బేసన్ వేసుకున్నాను. బేసన్ వేసుకుని పన్నీర్కి కోట్ చేసి అది ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాను అనమాట. అండ్ మీకు కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ చల్లుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఉంచుకోండి. అండ్ ఇంట్లోనే ఏ వెజిటేబుల్స్ అయినా మీరు తీసుకొని, నేనైతే క్యాప్సికమ్, కీరా, క్యారెట్, టొమాటో తీసుకున్నాను. అవన్నీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. ఇది ఎట్లయినా కస్టమైజ్ చేసుకోవచ్చు మీ మీల్ని. సో ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నా. అండ్ క్యారెట్ని అయితే నేను గ్రేట్ చేసుకున్నా. అండ్ కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నా. అండ్ ఇక్కడైతే నేను ఒక జార్ లాంటిది తీసుకున్నాను. మీరు నార్మల్ కప్లా కూడా తీసుకోవచ్చు. నాకైతే జార్ ఉందని జార్లా తీసుకున్నా, షేక్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో అండ్ ఇక్కడ నేను గార్లిక్ని చాలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నా. అండ్ ఈ జార్లో ఒక 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని, అండ్ మనం క్రష్ చేసి ఉంచుకున్న గార్లిక్ని కూడా వేసుకోవాలి. అండ్ కొంచెం లెమన్ అండ్ కొంచెం చాట్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఎలా అయినా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ ఇంగ్రీడియంట్స్ అన్నా కొంచెం అటు ఇటు మార్చుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇట్లా లిడ్ని కవర్ చేసి మంచిగా షేక్ చేసుకోవాలన్నమాట. అదంతా మంచిగా మిక్స్ అవ్వడానికి అలా చేయొచ్చు. మీ దగ్గర అలాంటి జార్ లేకపోతే నార్మల్ కప్లో పెట్టుకుని స్పూన్తో అయినా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వాటన్నిటిలో మనం ఇట్లా బ్రౌన్ రైస్ మంచిగా వండించుకొని ఇందులో వేసుకోవాలి. దాంట్లో నేను కొంచెం పొమోగ్రానేట్ సీడ్స్ కూడా వేస్తున్నాను. అండ్ లాస్ట్లో ఈ డ్రెస్సింగ్ అనమాట, మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, సో ఆ డ్రెస్సింగ్ కూడా వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఎండని పండని పుష్పాలు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.